ఈరోజు మనకి నేను అసలు అది మాట్లాడడం అవసరం లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే మన పార్వతీపురం మన్యం జిల్లా అంటే నాకు ఒక చాలా మంచి ఇంప్రెషన్ ఉంది. మన పిల్లలు 10th క్లాస్లో బాగా చదివారు, ఇంటర్మీడియట్లో బాగా చదివారు, డిగ్రీలో ఇంకా బాగా చదువుతారు. సో మనకి అలాంటి మిమ్మల్ని నేను ఎలా ఊహిస్తున్నానంటే వాటినన్నింటినీ సొసైటీ నుంచి ఎలిమినేట్ చేయడానికి మీరు అంబాసిడర్స్గా, వాలంటీర్స్గా పని చేయాలని నేను భావిస్తున్నాను. నాట్ ఆన్ ద డార్క్ సైడ్, లైక్ యూ విల్ ఫాల్ ప్రే. మీరే దానికి బానిసలు అయిపోయి, మీరే అందులో ఉండి, మీరే అందులో విశ్వాసంలో చిక్కుకొని మీ జీవితాలు పాడు చేసుకుంటారని నేను అనుకోవట్లేదు. సో నాకు మీ మీద చాలా నమ్మకం ఉంది. నిన్న నా దగ్గరికి కొత్తగా సబ్ కలెక్టర్ జాయిన్ అయ్యారు పాలకొండ. సో నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అడిగాను వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు. సో హీ సెడ్ దట్ హిస్ ఫాదర్ వర్క్స్ యాజ్ ఎన్ ఆటో డ్రైవర్. He hails from Maharashtra, but his family background is very good. Even though our father auto rickshaw driver అయినప్పటికీ కూడా he done lot of hard work and now he reached he became an IAS officer. So మన అందరం కూడా ఫ్యామిలీలో చాలా కష్టాలు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, కానీ వీ హ్యావ్ అవర్ పవర్. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఎనార్మస్ పవర్ ఉంటుంది, ఇన్ఫైనైట్ పవర్ ఉంటుంది. జస్ట్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ అవర్ పవర్. వాళ్ళందరూ వాళ్ళు సెల్ఫ్గా వెళ్ళి ఆ ట్రాప్లో చిక్కుకునే మహిళల గురించి చూస్తే వాళ్ళు ఓన్లీ బికాస్ ఆఫ్ ఒక ఇంప్రూవ్ లైఫ్ స్టైల్, ఒక మంచి లైఫ్ స్టైల్ కోసం వెళ్ళడం, అందులో చిక్కుకొని దుబాయ్కి అక్కడికి కూడా అమ్మాయిని అమ్మేసే పరిస్థితులు ఉన్నాయి కొన్ని ఏరియాస్లో. అలాగే అబ్బాయిలు కూడా ఏంటంటే బాగా అలవాటు పడి ఇప్పుడు కొన్ని చోట్ల చూడండి చైన్ స్నాచింగ్ కూడా డిగ్రీ, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ కూడా బైక్స్ మీద వెళ్ళి చైన్ స్నాచింగ్ చేస్తారు. ఎందుకు? వాడు ఏదో ఒక బానిస అయిపోయి ఉంటాడు, మందుకో డ్రగ్స్కో. సో దీనివల్ల ఏమవుతుందంటే సొసైటీలో చెడ్డ పనులు చేయడానికి కూడా అవకాశం పెరిగిపోతుంది. సో మనం అందరం చేయాల్సింది ఏంటంటే మనం బాగా చదువుకున్నప్పుడు ఖచ్చితంగా డిసిప్లైన్ అనేది అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు టీచర్స్ కానీ మేము కానీ ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే డిసిప్లిన్ అంటే అదొక లైఫ్. డిసిప్లిన్ అంటే అది బలవంతంగా రోజు నేను పొద్దునే ఒకళ్ళు 5 గంటలు లేపడం, రోజు 9 o'clock ఆఫీస్కి వచ్చేలా చేయడం, స్కూల్కి వచ్చే ఆఫ్ ది కంట్రీ. అండ్ దెర్ ఈస్ నో కంట్రీ వేర్ యూత్ పవర్ ఈస్ వాట్స్ కాల్డ్ కెనాట్ బి ఇగ్నోర్డ్. సో మీరు ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుంటే గొప్ప గొప్ప లీడర్స్, ఇప్పుడు మేము ట్రైబల్ డిస్ట్రిక్ట్లో ఉన్నాం కాబట్టి మన ఎవరు ధర్తీ ఆబాకి బిర్సా ముండా హ్యాస్ లివ్డ్ ఓన్లీ 25 years. బట్ అతను మొత్తం ఒక ఛత్తీస్గఢ్ ఏరియాలో ఒక ట్రైబల్ జాతిని అసలు ఏకం చేశారు బిఫోర్ 1950s. అలాగే మన అల్లూరి సీతారామరాజు. అవగాహన కూడా చాలా ఉండాలి. ఇప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు కూడా ఈరోజు రోజువారీగా పేపర్లో ఈరోజు ముఖ్యాంశాలు చదివిస్తున్నారు. మరి డిగ్రీ పిల్లలకి ఎంత అవగాహన ఉండాలి? యూ షుడ్ సీ ద డెప్త్ ఆఫ్ ద సొసైటీలో ఎన్ని రకాల తప్పులు జరుగుతాయి. మనం ఒక ఇంటర్మీడియట్ అంటే కొంచెం అట్రాక్టింగ్ ఏజ్, మీరు కొంచెం డిగ్రీకి వచ్చారు కాబట్టి యు నో వాట్ ఈస్ ద రైట్, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, మీకు అంతా తెలుసు. సో యూ షుడ్ ఏబుల్ టు మెంటర్ the other children also, your siblings also, and also you should uplift your career through proper guidance and settle in your career in a great way. So ఈ ఇంటర్నేషనల్ యూత్ డే మీరు ఒక డే ఆఫ్ రిమెంబరెన్స్గా పెట్టుకొని మంచి ప్లానింగ్ చేసుకొని రాబోయే కెరీర్కి అండ్ రోజువారీగా నిర్దిష్టమైన టైం చదువుకి, ఆటలకి, ఫ్యామిలీకి అండ్ సమాజానికి టైం కేటాయిస్తూ ది బెస్ట్ యూత్ ఆఫ్ ద సొసైటీ కింద మీరు అందరూ మారాలని ఆకాంక్షిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్. థ్యాంక్ యూ.